వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. ప్రశాంత్ కిషోర్తో మన దేశంలో ఎన్నికల వ్యూహకర్తల కల్చర్ ప్రారంభమైంది. పీకేగా పొలిటికల్ సర్కిల్స్లో పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్ 100% ప్రొఫెషనల్. సిద్ధాంతాల గొడవల జోలికి ఆయన వెళ్లరు. ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మరల్చడానికి తన మార్క్ వ్యూహాలతో శ్రమిస్తాడు. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ గ్రాఫ్ బాగా ఎక్కువ. ఒక 2017 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రశాంత్ కిషోర్ లెక్కలు తప్పాయి. ఎన్నికల వ్యూహకర్తలు భారత రాజకీయాల్లో ఇదొక కొత్త కల్చర్. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఈ నయా కల్చర్ను ప్రారంభించారు. దశాబ్దానికి పైగా రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రొఫెషన్ను ఆయన విజయవంతంగా నడిపారు. ఇప్పటికీ ఆయన కొన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలను అధికార పీఠంలో కూర్చోబెట్టే ప్రొఫెషన్లో ప్రశాంత్ కిషోర్ ఒక బ్రాండ్. ప్రశాంత్ కిషోర్ 100% ప్రొఫెషనల్. ఏ రాజకీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నా అది ఎన్నికల వరకే పరిమితం. బీజేపీ జాతీయ పార్టీ అయిన ఇందిరా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి వాటికి ఆయన ఒక ప్రొఫెషనల్గా సేవలందించారు. రాజకీయ పార్టీల ఐడియాలజీలను ప్రశాంత్ కిషోర్ పట్టించుకోరు. సిద్ధాంతాల గొడవల జోలికి ఆయన పోరు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ చేసే పని ఒక్కటే, ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడానికి అవసరమైన సలహాలివ్వడం, సూచనలు చేయడం. సింపుల్గా చెప్పాలంటే సదరు రాజకీయ పార్టీకి అనుకూలంగా జనాభిప్రాయాన్ని మరల్చడం, అందుకనుగుణంగా వ్యూహాలు పన్నడం, ఎత్తులు వేయడం. అంతకుమించి మరే ఇతర విషయాలను ప్రశాంత్ కిషోర్ పట్టించుకోరు. ప్రశాంత్ కిషోర్ అంటే వన్ మ్యాన్ షో కాదు. ఆయనకు ఐపాక్ పేరుతో ఓ సొంత రీసెర్చ్ టీం ఉంటుంది. ఇందులో మెరికల్ లాంటి వందలాది మంది యువతీ యువకులు పనిచేస్తుంటారు. వీళ్లందరూ పక్కా ప్రొఫెషనల్స్. ఎన్నికల్లో సామాన్య ప్రజలను ప్రభావితం చేసే అంశాలేమిటి, ఎన్నికల ప్రచారం తీరు ఎలా ఉండాలి, ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేయాలి, అది కూడా ఎంతవరకు, ఏ అంశాలను హైలైట్ చేయాలి, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి గుడ్విల్ ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, టికెట్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా, ఇలా ఎన్నికల కురుక్షేత్రానికి సంబంధించిన సమస్త వివరాలను ఐపాక్ సంస్థ సేకరిస్తుంది. ఈ వివరాల ఆధారంగా ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి ఐపాక్ సంస్థ నివేదిక అందజేస్తుంది. ప్రశాంత్ కిషోర్ సూచనలకు ఆయా రాజకీయ పార్టీలు ఎంతో విలువిస్తాయి. ఆయన వద్దన్న వారికి సదరు పార్టీలు సహజంగా టికెట్లు కూడా ఇవ్వవు. ఆయన వడపోత కార్యక్రమం మీద పార్టీలకు అంత నమ్మకమన్నమాట. ప్రశాంత్ కిషోర్ సిఫారసులను, సలహాలను పక్కన పెట్టి టికెట్లు ఇస్తే పని మధ్యలోనే వదిలివేసి వెళ్తాడట ఈ బీహారీ బాబు. ప్రశాంత్ కిషోర్ ఎవరితో డీల్ కుదుర్చుకున్నా అంత నిక్కచ్చిగా ఉంటాడంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు. రాజకీయ పార్టీలను గెలుపు తీరాలకు చేర్చే విద్యలో ప్రశాంత్ కిషోర్ ఘనాపాటి. సహజంగా ప్రశాంత్ కిషోర్కు సక్సెస్ గ్రాఫ్ ఎక్కువ. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏ అంశాలను ప్రచారం చేయాలో సలహాలిచ్చింది కూడా ప్రశాంత్ కిషోరే అంటారు. అయితే 2014 లోక్సభ ఎన్నికల తర్వాత కమలం పార్టీకి ప్రశాంత్ కిషోర్ దూరమయ్యారని చెబుతారు రాజకీయ పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారంటారు రాజకీయ పరిశీలకులు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారంటాయి రాజకీయ వర్గాలు.
ప్రశాంత్ కిషోర్ కెరీర్లో ఒకే ఒక్కసారి లెక్కలు తప్పాయి. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. ఈ ఓటమికి కాంగ్రెస్ హైకమాండే కారణమంటారు ప్రశాంత్ కిషోర్. తన సూచనలను తొంగలో తొక్కి కాలం చెల్లిన ఎత్తుగడలతో హస్తం పార్టీని ఓటమి దిశగా అధిష్టానం నడిపించిందన్నది అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన వివరణ. ఒక 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎపిసోడ్ను మినహాయిస్తే ప్రశాంత్ కిషోర్ ఏ రాజకీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చింది. అయితే ప్రశాంత్ కిషోర్ అంటే గిట్టని వాళ్లు అది యాక్సిడెంటల్ అంటారు. ప్రశాంత్ కిషోర్ పై మార్కెట్లో ఒక మాట ప్రచారంలో ఉంది. గెలిచే పార్టీపైనే ఆయన పందెం కాస్తారని అంటుంటారు. స్వతంత్ర ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.